నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో వివిధ గ్రాంట్ల క్రింద చేపట్టిన సివిల్ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. వివిధ శాఖల ఇంజనీర్లను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. వయోవృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం మరియు వారి జీవన ప్రమాణాల మెరుగుదలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. వృద్ధుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదన. జిల్లాలో ఘనంగా 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు. కెమెరా సృష్టికర్త లూయిస్ మాండే డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో వయోవృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం మరియు వారి జీవన ప్రమాణాల మెరుగుదలపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ వయోవృద్ధులకు మానసిక ప్రశాంతత, ఆహ్లాదకరమైన వాతావరణం, అలాగే వైద్య మరియు వినోద సౌకర్యాలు కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని పర్యాటక ఆహ్లాదకర కేంద్రమైన బోట్ క్లబ్ వద్ద కూడా డే కేర్ సెంటర్ ను మంజూరు చేసి అందుబాటులోకి తీసుకురావాలని సభాముఖంగా కోరారు. అధ్యక్ష, మన రాష్ట్రంలో వయోవృద్ధుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆ నేపథ్యంలో అధ్యక్ష, వారి సంరక్షణ ఒక ముఖ్యమైన సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా చాలా మంది వయోవృద్ధులు ఒంటరిగా జీవిస్తూ ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, భద్రతా లోపాలు వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. ఆ దిశగా 1999లో కేంద్ర ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమం కొరకు ఒక పాలసీని కూడా రూపొందించింది అధ్యక్ష. ఆ నుంచి రాష్ట్రంలో స్థానిక సంస్థలు అటల్ వయో అభ్యుదయ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటిని నిర్వహించిన బాధ్యత కూడా స్థానిక సంస్థల మీద పెట్టింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, మన రాష్ట్రంలో గమనించినట్లయితే ఎక్కడా కూడా ఈ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేసిన దాఖలు కనపట్లేదు అధ్యక్ష. ఈ డే కేర్ సెంటర్స్ ద్వారా వయోవృద్ధులకు రెగ్యులర్ మెడికల్ చెకప్స్, విశ్రాంతి మరియు వినోద సౌకర్యాలు, అంటే పిల్లలు ఉద్యోగాల నిమిత్తం వాటి నిమిత్తం బయటకు వెళ్ళిపోయినప్పుడు పొద్దున్న సాయంత్రం దాకా ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఈ కార్యక్రమాలు, యోగా కార్యక్రమాలు, బుక్ రీడింగ్స్ వంటి కార్యక్రమాల ద్వారా వారి మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే ఈ సెంటర్స్ నిర్వహణ ద్వారా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఒక భరోసా కల్పించే అవకాశం ఉన్నది అధ్యక్ష. దీనిలో భాగంగానే కాకినాడ రూరల్ నియోజకవర్గం గల సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ద్వారా స్థానికంగా ఉన్న బోట్ క్లబ్ లో డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయించవలసిందిగా వాళ్ళు కోరుతా ఉన్నారు అధ్యక్ష. కావున అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ యొక్క శ్రేయస్సు కొరకు, అలాగే వారి యొక్క మెరుగైన జీవన ప్రమాణాల కొరకు డే కేర్ సెంటర్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయనే విషయాన్ని తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారికి దృష్టికి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వ నిధులతో డే కేర్ సెంటర్స్ ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. మనం అందరూ కూడా ఎప్పుడొకప్పుడు మళ్ళీ వృద్ధులవుతాం. అప్పుడు మనందరికీ కూడా అవసరమైంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు దీన్ని వెంటనే ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష.